2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి తాజాగా రాజీనామా చేశారు. ఏ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం వచ్చినా రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాలు అడుగుపెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతానని, నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్ళి టీడీపీలో చేరానని ఆయన అన్నారు. 20 ఏళ్ళు అందులో ఉన్న తర్వాత వైసీపీలో చేరాలని అన్నారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమని, 45 ఏళ్ళు 6 భాషలు 1200 పైచిలుకు సినిమాలు నటించాలని తెలిపారు అలీ. నాకు ఎంతో కొంత భగవంతుడు దయాగుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలం తోడైతే ఇంకా సేవ చేయొచ్చని రాజకీయాలకు వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదని అన్నారు అలీ గారు. మరోవైపు వైసీపీలో ఉన్నప్పుడు జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అలీ గారు. ఇకపోతే తాజాగా రాజీనామా చేయడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రాజీనామా అనంతరం అలీ పవన్ కళ్యాణ్ గారితో భేటీకి సిద్ధమయ్యారట. దీంతో పవన్ కళ్యాణ్ గారి పిఏకి ఫోన్ చేసి పర్మిషన్ అవ్వగా పవన్ కళ్యాణ్ గారు నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నేతలను పొగుడుతాను కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడు వ్యక్తిగతంగా దోషించలేదని అలీ ఈ మధ్య చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా అలీ వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే.